హాయ్ అండి, వెల్కమ్ టు ఎనగంటి వీరా వ్లాగ్స్. నేను మీకు రక్షాబంధన్ రోజు చేసుకునే కొబ్బరి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీలోకి కావాల్సిన ఐటమ్స్ బీట్రూట్, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పంచదార, బాదాం, నెయ్యి. ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ తురుముని కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా క్యారెట్, బీట్రూట్ తురుములోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని అంతా కలిసేలాగా 15 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఈ టైంలో ఒక పావు కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న బాదం పలుకులని కూడా వేసేసుకుందాం. ఇలా బాదం పలుకులని కూడా వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు చక్కగా అంతా మిక్స్ చేసుకోండి. ఇలా 10 నిమిషాలు కలుపుకున్నామంటే ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ టైంలో ఒక పావు కప్పు దాకా పంచదారని వేసుకొని మరొక 5 నిమిషాలు కలుపుకోండి. పంచదార యాడ్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా స్వీట్ కన్సిస్టెన్సీ చూసారా ఎంత థిక్ అయిందో. ఇప్పుడు మనం లడ్డూ లాగా చేసుకుంటే అది లడ్డూ షేప్కి రావాలి, విరిగిపోకుండా. ఇలా అయినట్టయితే మన టేస్టీ కొబ్బరి లడ్డు తయారైపోతుంది. అండ్ వచ్చే రాఖీ పౌర్ణమి వరకు మీ సిబ్లింగ్స్ మీరు వాళ్ళ కోసం చేసి పెట్టిన ఈ కొబ్బరి లడ్డుని గుర్తుంచుకొని మరీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎనగంటి వీరా వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ many such wonderful videos. Thank you for watching.